ముందుగా ఇది కేవలం సరదా కోసమండి. ప్రతి పండక్కి మా ఊర్లో మేము చూసే రెగ్యులర్ దృశ్యాల్ని నేను కొంచెం హైలైట్ చేసి ఫన్ సెటైరికల్ వేలో చెప్తున్నాను. సరదాగా ఎంజాయ్ చేయండి. గోదావరి జిల్లాలు, పైగా పండగ, ఆ మాత్రం వెటకారం కానీ సెటైర్ కానీ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సరే, విషయానికి వస్తే ఎందుకురా హైదరాబాదులో బెంగళూరులో దొబ్బించుకోవటం, బస్సులు ఖాళీ లేవు, ట్రైన్స్ ఖాళీ లేవు, ఊరు రాలేకపోతున్నాం అంటారు. కారులో అయితే ట్రాఫిక్ జాములు, టోల్ గేట్లు అని బాధపడిపోతారు. పోనీ ఆగుతారా, ఎలా మేనేజ్ చేస్తాడు కానీ వచ్చేసి పడిపోతారు మా ఊర్లో. మేము పొద్దున్న లేచేసరికి అంతా వీళ్ళే, కొత్త కొత్త జీవులు ఎప్పుడు వచ్చారో తెలియదు. ఈ కుంభమేళాకి నాగసాధువులు సడన్గా ప్రత్యక్షం అవుతారు. అలా మా ఊర్లో కొత్త కొత్త జీవులు ప్రత్యక్షం అవుతారు మేము బయటకు వచ్చేసరికి. పోనీ వచ్చిన వాళ్ళు తిన్నంగా ఉంటారా? మా ఊర్లో మా పండగను మమ్మల్ని ఫ్రీగా ఎంజాయ్ చేయనివ్వకుండా మొత్తం మీరే, బొమ్మరిల్లో చెప్పినట్టు మొత్తం మీరే చేశారు. సినిమా హాల్ నిండా మీరే, బజ్జీల బళ్ళ చుట్టూ మీరే, రోడ్ల మీద ఎక్కడ చూసినా మీరే. ఇంతకుముందు ఎప్పుడూ చూడండి మా ఊర్లో చూడండి కొత్త జీవులు, కొత్త రకం వేషాలు, హావభావాలు, రకరకాల బట్టలతో ఎక్కడ చూసినా మీరే. తిండి అన్న స్పాట్ కనపడితే చాలు మీదడిపోతారు, కమ్మేస్తారు. ఏదో మగధీరలో కాలభైరవుని కారు మేఘాలు మింగేశాయి అన్నట్టుగా మీరు కమ్మేస్తారు మొత్తం. పోనీ కాస్త టీ తాగుదాం టీ షాప్కి వెళ్తే అక్కడ మీరే పెద్ద పెద్ద కార్లు వేసుకుని పడతారు మా ఊరి మీద. అంతంత మాత్రం ఇరుకు రోడ్లు మావి. అక్కడేమో మీ కారులు దూర్పేసి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేస్తారు. ఇంకా కారుల నుంచి దిగుతారు చూడండి, 30-40 జేబులు ఉండే ప్యాంట్లు, ఈస్ట్మెన్ కలర్ టీ షర్ట్లు, వాటి మీద ఏవో డక్కు డిక్కు లాంటి పదాలు, ఏవో 4 లీటర్ల పదాలు రాసి ఉంటాయి. పైగా షర్ట్లోంచి తోసుకుంటూ దూసుకుంటూ బయటకు వచ్చేసే బొజ్జలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ బొజ్జల నుంచి మా దృష్టి మరల్చడం కోసం ముఖాలకు నల్ల కళ్ళజోళ్ళు పెడతారు. ఆ కళ్ళజోడు కోటి ₹1,00,000 ఉంటుందేమో అన్నట్టు ఉంటాయి. సరిగా కనపడి చావకపోయినా చీకట్లో కూడా తీరు. పోనీ మేము వాళ్ళ కళ్ళు చూద్దామంటే మాకు ఏమాత్రం కనపడదు. ఎరా ఊరంతా మీరేనా? ఆ ఊళ్ళు వలసిపోయారు కదా, ఇలా పండగల టైంలో దిగబడి మాకు అడ్డం పడితే ఎలారా? నిన్న మా సత్యంగాడితో కలిపి బజ్జీలు వండి తిరిగి వెళ్తే ఒక్క బజ్జీ లేదు. వేగుతున్న యాగమన్నాడు. వేగాక మిగిలేలా మాకు కనపడలేదు. అసలు వెయిటింగ్ చేసినా కూడా వేస్ట్ అనిపించేంత వెయిటింగ్ లిస్ట్ చూసి, ఆ గుంపు చూసి ఆగిపోవాలా పోవాలా అని ఆగుతూ ఊగుతూ ఊగిసలాడే మైండ్ సెట్ తోటి చూస్తుంటే ఆ బజ్జీలేమో ఎగిరెగిరి పడుతున్నాయి. ఈ కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ బజ్జల్లోకి పోదామని ఎగిరెగిరి పడుతూ వేగుతున్నాయి. మేము చేతులు కట్టుకుని అక్కడ నిలబడ్డాం, ఏదో ఖైదీలు ఈ లెక్క తేలడం కోసం లైన్లో నిలబడినట్టు. ఈ సిటీ నిక్కరగాళ్ళేమో యోయో అంటూ వెరైటీ యాక్సెంట్లతో బండివాడిని దబాయించేసి వీళ్ళతో బాగా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసేలా ఉన్నారు అని చెప్పి ఆ బండివాడు భ్రమ పడిపోయేలాగా చేసి మొత్తానికి కావాల్సిన బజ్జీలన్నీ లాగించి మాకెవరికి మిగలకుండా చిల్లర పైసలతో సహా లెక్కపెట్టి ఇచ్చేశారు. ఒక్క పావలో కూడా తగ్గలేదు పాపం. ఈ నిక్కరగాళ్ళ ఔదార్యంతో రాత్రి లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుని పాపం బజ్జీల బండి ఎంత ఆశపడ్డాడో అంతా డిసప్పాయింట్ అయ్యాడు. పాపం సొంత కొడుకులకి కూతురికి తినిపించాడు బజ్జీలు, దగ్గరుండి తినిపించాడు వాళ్ళందరికీ. తర్వాత డిసప్పాయింట్ అయ్యేటప్పటికి మేము బండోడికేసి కొంచెం చూపులతోటి వార్నింగ్ ఇచ్చాం వాడికి. అంతేరా, లోకల్ రోజు వచ్చేవాళ్ళంటే నీకు లోకువా, నీకు అంతేలే, వాళ్ళే ఎక్కువ నీకు అన్నట్టుగా మేము చూపులతోటే వాడికి రకరకాల వార్నింగ్లు ఇచ్చాం. వాడేమో చూపులతోటే సారీ అన్నాడు. మీ వల్లేరా, అంతా మీ వల్లే మాకు మా బండోడికి తేడా వచ్చేసింది, మాట తేడా వచ్చేసింది. అక్కడ ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళని చూపుల దగ్గర ఆగిపోయాం, ఇక చూపులు కూడా ఆగిపోయేలా ఉన్నాయి. అక్కడ మీరేమో సిటీలో బయలుదేరగా నా ఊళ్ళో పండుగ చేసుకుంటూ ఉంటారు సిటీ వాళ్ళు. అమ్మయ్య రోడ్లు ఖాళీ అవుతున్నాయి, బస్సులు ఖాళీ అవుతున్నాయి, కొంచెం ట్రాఫిక్ జామ్లు ఉండవని చెప్పి. ఇకపోతే అమ్మాయిల చేత లంగా ఉండి లేయించుకుంటారా బాబు, చూడలేకపోతున్నాం. సంవత్సరం అంతా మిడ్డీలు జిడ్డీలు వేసుకుని సడన్గా సాంప్రదాయ దుస్తులు మీద పడితే అదోలా ఉండదా, ఏదో మా మీద పగబట్టినట్టు. సాంప్రదాయ దుస్తుల్లో డిస్కో నడక నడిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఎంతైనా మా గోదావరి అమ్మాయిలు వేరబ్బా, వాళ్ళ అందం వేరు. కోనసీమ కొబ్బరి అంత సహజంగా ఉంటాయి అన్నట్టు. కోనసీమ ప్రబల తీర్థం చాలా ఫేమస్ కదా, దాని గురించి వచ్చిన వీడియో నెక్స్ట్ చేస్తాను. స్టేట్ ట్యూన్ అండి. స్టేట్ ట్యూన్ అంటే ఈ పదం నేను నేర్చుకున్నానండి, బాగానే ఉంది కదా ఇంగ్లీషు. చక్కగా నేను ఎక్కడో టీవీలో యాంకర్లు చెప్తుంటే విన్నాను, ఇది మాత్రం నేను బట్టి పెట్టాను. సో స్టేట్ ట్యూన్ అండి ఈ ఛానల్కి. ఓరి మీ సోకులు, వేషాలు, యోయోలు నానా రభసా చేసేస్తున్నారు కదా ఇక్కడ మీరు వాంతి చేసుకుని పోతే మేము కడుక్కోవాలా? ఇందుకే ఎప్పుడురా తిరుగు ప్రయాణం? టోల్ గేట్లు వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ ఆవురావురమంటూ. ఇంక చాలా బయలుదేరండి. బస్ టిక్కెట్లు, ట్రైన్ టిక్కెట్లు, వెయిటింగ్ లిస్టులు కన్ఫర్మ్ చేయించమని మళ్ళీ ఇదోటి మాకు. అవును రే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు సినిమాలేనా? పానీపూరి బండి కనపడితే మూగిపోతారు, అవన్నీ అక్కడ దొరికేవే కదా. ఆ మాత్రం దానికి ఇక్కడికి ఎందుకు రావటం? మీరు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అబ్బాయిలు. ఏదో కోల్పోతున్నామని అసహనం, ఏదేదో చేసేయాలని ఆరాటం, ఏం చేస్తున్నారో తెలియని ఆవేశం. ఇప్పుడే బయటకు వచ్చాను చుట్ట కొనుక్కోవడానికి. మా క్లాక్ టవర్ సెంటర్ దగ్గర మా చుట్టాలని చుట్టలు బాగా చుడతాడు. ప్రతి చుట్టని తను స్వయంగా ఒకసారి ఊది టెస్ట్ చేసి మరీ ఇస్తాడు.
ఎంత బాగా టెస్ట్ చేస్తారంటే ఆ చుట్ట మనం నోట్లో పెట్టుకోగానే ఆల్రెడీ మెత్తగా ఉంటుంది అక్కడ, హాయిగా పీల్చేయచ్చు. నోటితో పీల్చడం ఇబ్బంది అయిన వాళ్ళు ముక్కులోంచి పీల్చడం కానీ ముక్కుపొడం కూడా అమ్ముతాడు, అదో వెరైటీ. ఎందుకే అక్కడికి వచ్చేసరికి రోడ్డు మధ్యలో ఒక పెద్ద కారు, మా ఊర్లో చూసిన కారు అయితే కాదు, బస్సు అంత ఉంది, ఏ దేశం నుంచి తెప్పించారో కానీ దెబ్బకు అటు ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కదలకుండా మెదలకుండా అలాగే ఉండిపోయింది ఆ కారు మధ్యలో, ఏదో మేకను మిగిలిన కొండ చిలువలాగా అలా ఉండిపోయింది, అంగుళం కదిలే అవకాశం లేక. అన్ని వైపుల నుంచి అడ్డదిడ్డంగా వాహనాలు, ఆ కారు కేంద్రంగా చుట్టూ అన్నీ ఆగిపోయాయి. మాకు గులాబ్ జాములు తెలుసు, ఫ్రూట్ జాములు తెలుసు, ఈ ట్రాఫిక్ జాములు ఏంటారు మా ఊరిలో? ఆ సీన్ చూస్తే నాకు ఏమనిపించిందంటే, ఆ కారు ఏదో నిండు గర్భిణిలాగా సడన్గా నొప్పులు వచ్చి రోడ్డు మీదే ప్రసవవేదన పడుతున్నట్టు, కారులో జనాలేమో పొట్టలో బేబీస్ లాగా, చుట్టుపక్కలాగిన ఆటోలు, బైకులు, జనాలు వీళ్ళందరూ చుట్టూ నిలబడి ఏదో తమ హెల్ప్ చేద్దాం అనుకున్న ముత్తైదుల్లా కనిపించారు. ఇక నేనేమో ఆగమేఘాల మీద ఎక్స్ట్రా కన్సల్టేషన్ దొబ్బేయచ్చు, మనం ప్రసవం చేయించవచ్చు అక్కడని చెప్పి ఆశగా చుట్టపారేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్న గైనకాలజిస్ట్ లాగా నాకు నేనే అనిపించాను. అది పరిస్థితి. ఇంక చాలు, బయలుదేరండి. అదేదో సినిమాలో ప్రభాస్ చెప్పినట్టు ఇంకా చాలు, ఇంక బయలుదేరండి రా. ఇంకా మీ ల్యాప్టాప్లు తీసుకుని బయలుదేరండి, టోల్ గేట్లు వెయిటింగ్ అక్కడ. ఎనీవే, ఇది ఒక మా ఫ్రస్ట్రేషన్ ఇది. నిజానికి మీరందరూ రావటం, మీ అందరికీ వెల్కమ్, స్వాగతం. మీరందరూ రావటం వల్ల మా ఊర్లకి ఒక సడన్ కళ వచ్చింది. ఇది కేవలం సరదాగా అందరూ కలిసి నవ్వుకోవటానికి. మగాళ్ళ మీద మగాళ్ళు చక్కగా జోకులు వేసుకోవచ్చు, మనకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి. ఎంతైనా మగాళ్ళు వేరబ్బా, ఎంత ఫ్రీగా తీసుకుంటారు, హాయిగా నవ్వుకుంటారు. సో ఈ పండగకి నవ్వుకుందాం. మీరు రాగానే నిజంగా మా ఊరికి కళ వచ్చింది. మీరందరూ మా వాళ్ళే. సో అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. వీలైతే ప్రబల తీర్థం కూడా చూసి వెళ్ళండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.